నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రకృతి సాగుతో భూమిని కాపాడుకుందాం. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు సీఎం పిలుపు. సాయికృష్ణ కేసులో తెరపైకి మరో పేరు. కానిస్టేబుల్ బాబురావును ప్రశ్నించిన సిట్ అధికారులు. వైసీపీ హయాంలో భూమి ఆక్రమించి కార్యాలయ నిర్మాణం. ఏడాది క్రితమే ఫిర్యాదు చేసిన చర్యలు లేవన్న అశోక్ గజపతిరాజు. 98 కోట్లతో గుణదల నున్న రైల్వే పై వంతెనకు శంకుస్థాపన. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామన్న అధికారులు. అసోంలోని 100కు పైగా గ్రామాలను ముంచెత్తిన వరద. పొలాలు, ఇళ్లు, రోడ్లు జలమయం. హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతున్నారు. విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఇష్యూని కొంచెం డైల్యూట్ చేయాలి, అమరావతి కనుక కంప్లీట్ అయిపోతే వీళ్ళకి మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన సందర్భం తప్పించి అందులో క్లియర్గా ఉన్న వీడియోలు పంపించమంటే మీకు పంపిస్తాను. మీరే ఒకసారి జడ్జి చేయొచ్చు. ఓకే యా ప్లీజ్. ఫస్ట్ దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతన్నలు భూమిని, పశు సంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమం ఏరువాక అని తెలిపారు. పాడి పంటలతో రైతన్నల ఇళ్లలో వెలుగులు నిండాలని సీఎం ఆకాంక్షించారు. ప్రకృతిని పూజించే గడ్డపై పుట్టిన మనం ఆ సాంప్రదాయాలను పాటిద్దామని చెప్పారు. ప్రకృతి సాగుతో పంటలు పండించి మన భూమిని, మన ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న చంద్రబాబు ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమ చేసి వారికి అండగా నిలిచామని తెలిపారు. ఎల్నినో, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను రైతన్నలు అధిగమించాలన్నారు. ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. భూమాతను, పశు సంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న వీబీజీ రామ్జీ పనుల్లోనూ రైతులకు మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్ తెలిపారు. 5 ఏళ్ల పాటు రాజధాని రైతులు, మహిళల్ని వేధించి బూతులు తిట్టి కాళ్లతో తన్నిన వారికి రాజధానిలో తిరిగి అర్హత ఉందా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ నేతల అమరావతి పర్యటనపై అచ్చెన్న మండిపడ్డారు. గుంటూరులో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని అని పార్లమెంటులో చట్టం చేశారని, గొడ్డల పార్టీ మినహా అన్ని పార్టీలు అమరావతి రాజధానికి మద్దతిచ్చాయని తెలిపారు. అక్కడ వ్యతిరేకించి ఇప్పుడు అమరావతిలో ఎలా పర్యటిస్తారని నిలదీశారు. 5 సంవత్సరాలు అనరానటువంటి మాటలు, చెప్పుకోలేనటువంటి మాటలు, మహిళల్ని ఏ విధంగా అవమానపరిచారు, పొత్త కడుపుల మీద తన్నారు, కేసులు పెట్టారు. ఇన్ని చేసిన తర్వాత పోనీ ఇన్ని చేశావు, నీకు 2019 ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. అప్పుడైనా సిగ్గు రావాలి కదా. అప్పుడైనా సరే నేను చేసింది తప్పు లెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఆయన ఏదైనా ఒక స్టెప్ ముందుకేస్తే అడగొచ్చు. ఈరోజు దేశంలో, ప్రపంచంలో భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో, లోక్సభలో విభిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని అని చెప్పి ముక్త కంఠంతో మద్దతు తెలిపి చట్టాన్ని చేసిన తర్వాత దుర్మార్గమైనటువంటి ఒక్క గొడ్డల పార్టీ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయగా పిచ్చోడులాగా మావిగానని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు అమరావతిలో అడుగుపెట్టే హక్కు నీకెక్కడుంది? ఎవరికైనా ఒక సహనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. సహనం, ఓపిక కోల్పోతే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. అదే జరిగింది. 5 సంవత్సరాలు ఇంటిలో నుంచి నువ్వు ఎంత ధైర్యంగా బయటకు వస్తున్నావంటే ఇది స్వేచ్ఛాయుత ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి నువ్వు బయటకు వస్తున్నావు. 5 సంవత్సరాలు ఏ పార్టీ నాయకుడైనా, ఏ రైతైనా ఇంట్లో నుంచి గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండేదా? నువ్వు పాకిస్తానా, ఇది ఇతర రాష్ట్రమా, ఇతర దేశం అని శ్రీరంగ నీతులు మాట్లాడితే నమ్మేవాడెవడు?
చట్టాన్ని చుట్టంగా మార్చాలని చూస్తే కుదరదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ జిల్లా కార్యాలయాన్ని తమ స్థలంలో నిర్మించారని తెలిపారు. ఏడాది క్రితం కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో తమ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా మార్చారని తెలిపారు. అనుమతులు రాకుండానే పార్టీ కార్యాలయాన్ని నిర్మించేశారని వెల్లడించారు. చట్టాలను తొంగలు తొక్కి కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టక ముందు పార్టీకి రాజీనామా చేశారని గుర్తు చేసిన అశోక్ గజపతిరాజు కుటుంబానికి రాజీనామా చేయమంటే ఎలా అని నిలదీశారు. చట్టాలను రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు. This relates to టౌన్ సర్వే నంబర్ 569. ఇప్పుడు ఒక ప్రభుత్వము ఒక పార్టీకి ఇచ్చారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్ పాలసీ. ఈవెన్ ద సుప్రీం కోర్ట్ హెస్ గివెన్ సర్టన్ ఆర్డర్స్. కలెక్టర్స్ కి రీజనబుల్ టైము వారు తీసుకుని నిర్ణయాలకు రావాలి. మాకు సంవత్సరం చిల్లర అయింది వారికి కాగితం పెట్టి, 4 నెలలు దాటేసింది వారికి రిమైండర్ ఇచ్చి. మేము టోటలీ నాన్ ఇన్ఫ్లుయెన్స్ ఫెలోస్ అని చెత్తపుట్లో ఉన్న మనుషులు అనుకుంటే పొరపాటు. మీరు ఒక నిర్ణయంకి వస్తే మీ నిర్ణయం మాకు నచ్చలేదనుకో, వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. మీరు ఇలాగా నిర్ణయానికి రాకుండా ఒకటి చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్గా చేసి ఇంకొకటికి స్నేల్ పేస్ కూడా వెళ్ళడం ఇది మంచి పద్ధతి కాదు. మాలాంటి మనుషులు ఇంకా లా, ఆర్డర్, కాన్స్టిట్యూషన్ ఇవన్నిటిపై నమ్మకం ఉన్న వాళ్ళని దయచేసి మా నమ్మకాన్ని, మా ఓపికని కూడా పరీక్ష పెట్టడం మంచిది కాదు అని నా భావన. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అమృత్ భారత్ కింద 3 స్టేషన్లను అభివృద్ధి చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. గురందల నున్న రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే బొండా ఉమా, ఏడీఆర్ ఎడ్విన్తో కలిసి శంకుస్థాపన చేశారు. 98.68 కోట్ల రూపాయలతో 920 మీటర్ల పొడవైన ఆర్ఓబీ నిర్మాణం లక్ష్యంగా పనులు చేపట్టనున్నట్లు ఎంపీ వివరించారు. 18 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. ఒక పని చేస్తున్నప్పుడు, ఆ పని చేపట్టినప్పుడు ఆ పని ఫలితాలను ఇస్తే దానికి సంతోషం. ఇంకా 18 నెలల్లో ఇప్పుడే సైమన్ గారు చెప్పారు 98 కోట్లు దీని టోటల్ బడ్జెట్. 98 క్రోర్స్లో మరి రోడ్లు కానీ, సర్వీస్ రోడ్లు కానీ, ఆర్ఓబి కానీ అన్నీ పూర్తి చేసి 18 నెలల్లో ఇవాళ వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ త్వరగా పనులు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. మరి 18 నెలల్లో దీన్ని కంప్లీట్ చేస్తాం. గుణదల ప్రాంతంలో ఉన్న 20 సంవత్సరాల కోరిక, ఈ ప్రాంత వాసుల కోరిక అయిన ఎల్సీ నంబర్ 8, ఎల్సీ నంబర్ 316 మనం గట్టిగా సాధించాలని వారు చెప్పిన మీదట మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చాం, ఇన్స్పెక్ట్ చేసుకున్నాం, ప్రతిదీ పరిశీలించాం. పరిశీలించి ఆ రోజు కాడి నుంచి మా ప్రయాణం రైల్వే మంత్రి గారి నుంచి డిఆర్ఎం గారి వరకు కూడా వెళ్ళి ఈ ప్రాజెక్టులు తీసుకురావడంలో పడ్డ కృషి నిజంగా చాలా కష్టతరంగా పడ్డాం. ఎందుకంటే ఎన్నో సమస్యలు, 8 డిపార్ట్మెంట్లు ఇక్కడ కోఆర్డినేషన్ ఉండాల్సినవి. 8 డిపార్ట్మెంట్ని కోఆర్డినేషన్ చేయటమే పెద్ద తలనొప్పిగా మారిన విషయం. ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు ఉమాగారి దగ్గర నుంచి ఒక ఫోన్ వస్తుందంటే ఈయన ఆర్ఓబీలకి చేస్తున్నారని చెప్పి గబగబా నేను అలర్ట్గా ఉంటాం. కాబట్టి ఇద్దరం కలిసి ఇవాళ ఈ ప్రాంత వాసుల చిరకాలిక కోరికైన ఎల్సీ నంబర్ 316ని సాధించాం. ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. రేపు రాబోయే నెల రోజులలో ఎల్సీ నంబర్ 8 ఏదైతే ఏలూరు రోడ్డు గుణదలను కలిసే ఎల్సీ నంబర్ 8ని కూడా ప్రారంభిస్తాం. ఇట్లాగే శంకుస్థాపన చేస్తాం. 2 సంవత్సరాల్లో ఈ రెండింటిని ప్రారంభించే విధంగా ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామ సమీపంలో బైక్ను వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు గాయాలయ్యాయి. విశాఖలోని పెందుర్తికి చెందిన ఈశ్వరరావు భార్య గాయత్రి ద్విచక్ర వాహనంపై అన్నవరం వెళ్తున్నారు. వెనక నుంచి వస్తున్న వ్యాన్ ఢీకొట్టడంతో బైక్పై ఉన్న గాయత్రి ఆ వాహనంపై పడింది. ఇంతలోనే ఆ వ్యాన్ లారీని ఢీకొట్టింది. 2 వాహనాల మధ్యలో చిక్కుకోవడంతో గాయత్రి అక్కడికక్కడే మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విజయవాడ రామవరపాడు సర్కిల్ వద్ద ఓ కారు అదుపు తప్పి స్కూటీని ఢీకొట్టింది. కారు డ్రైవర్కు హార్ట్ స్ట్రోక్ రావడంతో కారు అదుపు తప్పింది. కారు మీదకు రావడాన్ని గమనించిన స్కూటీ నడుపుతున్న వ్యక్తి బైక్ను వదిలేసి పక్కకెళ్లిపోయారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. బైక్ కారు టైర్ల కింద పడిపోయింది. హార్ట్ స్ట్రోక్ గురైన వ్యక్తిని స్థానికులు పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో భారీ చోరీ జరిగింది. శ్రీశైలం కాలనీలో కోటేశ్వరరావు ఇంట్లో దొంగలు పడి 8 లక్షల విలువైన వెండి ఆభరణాలతో పాటు బైక్ను దొండగులు దోచుకెళ్లారు. పని మీద విశాఖపట్నానికి వెళ్లిన కోటేశ్వరరావు తెల్లవారుజామున ఇంటికి తిరిగొచ్చాడు. తలుపులు తీసి ఉండడంతో లోపలికెళ్లి చూడగా వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అనుమానంతో బీరువా తలుపులు తీసి చూడగా వెండి వస్తువులు దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న మేము వేరే పని మీద వేరే ఊరికి వెళ్ళాము. వచ్చేసరికి తలుపులన్నీ తీసున్నాయి. ఏందా అని చెప్పి అంటే లోపల ఎవరైనా ఉన్నారో అనుమానంతో బయట గడిపెట్టాము. ముందు లోపలంతా గందరగోళంగా చిందరవందరగా పడి ఉన్నాయి వస్తువులన్నీ. వెండి కంచాలు, 4 గ్లాసులు, వెండి ఐటమ్స్ దగ్గరగా ఒక 3.5 కేజీల దాకా పోయినాయండి. బంగారం ఐటమ్స్ ఒక ఉంగరం ఉంది, అది అక్కడే ఉంది. అంటే అతనికి అది ఎవరో దొంగలకు గమనించలేదు. అది బంగారం ఉంగరం ఉంది, చిన్న నల్లపూసలు గొలుసు ఉంది, అవి 2 ఉన్నాయి. బంగారం సంబంధించినవి అయితే ఉన్నాయి. క్యాష్ ఒక 50,000 రూపాయల డబ్బులు పోయినాయి. వెండి పరంగా ఒక 3.5 కేజీల దాకా పోయింది. ఆ బండి పోయింది, బండి కూడా పోయింది, మిస్ అయింది. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ చేశారు. ఇవాళ ఉదయం నుంచి పరిహారం ప్యాకేజీ మొత్తాలు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఒక్కో నిర్వాసితునికి 12,50,000 రూపాయల నుంచి 12,76,000 రూపాయల వరకు జమ చేశారు. శనివారం ఎర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లిలో నిర్వాసితులకు 300 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబు అందించారు. 2,351 నిర్వాసిత కుటుంబాలకు 300 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మరుసటి రోజు ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. నేటి ఉదయం నుంచి నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం సొమ్ము మొత్తాలు వస్తున్నాయి. పరిహారం కోసం నిర్వాసితులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పరిహారం అందించింది. పరిహారం సొమ్ము ఖాతాల్లో పట్టడంతో వెలుగొండ నిర్వాసిత గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిలిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. బలిజ సేవా సంఘం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని హిందూపురం ఎంపీ పార్థసారథి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆవిష్కరించారు. సమపాలన అందించి భావితరాలకు మార్గదర్శుడిగా నిలిచిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలని నేతలు కొనియాడారు. రతనాల సీమగా పేరొందిన రాయలసీమ రాళ్లసీమగా మారకూడదన్న దూరదృష్టితో గొలుసు చెరువులను తవ్వించిన దార్శనిక పాలకుడు శ్రీకృష్ణదేవరాయలని ప్రశంసించారు. శ్రీకృష్ణదేవరాయలు స్ఫూర్తితోనే ఎన్టీఆర్ హంద్రినివా సుజల స్రవంతికి శ్రీకారం చుట్టారన్నారు. చంద్రబాబు దానిని కొనసాగిస్తూ కరువు నేలలో జలసిరులు పారిస్తున్నారని చెప్పారు. నంద్యాల జిల్లా పులిమద్దిలో విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాల కళ్ళ తప్పింది. 1-2 తరగతులు నిర్వహించి ఈ పాఠశాలలో కేవలం 5 మంది పేర్లు మాత్రమే హాజరు పట్టికలో ఉన్నాయి. వారిలో 4 వేరే పాఠశాలలకు వెళ్లారు. ఇక ఉన్నది నిహారిక అనే ఒకే ఒక్క బాలిక మాత్రమే. ఆ బాలికకు ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్నారు. పాఠశాల తెరిచి 2 వారాలవుతున్నా పిల్లలు చేరని పరిస్థితి. అయోధ్య కానుకల నిధుల దుర్వినియోగంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేశారు. వేసవి సెలవుల తర్వాత విచారిస్తే ఆకాశమేమీ విరిగిపడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రామాలయం కానుకల దుర్వినియోగం ఆరోపణలపై సిబిఐ ఇతర ఏజెన్సీలతో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని 2 న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు. అందువల్ల తక్షణమే విచారణ జరపాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ పిటిషన్పై జూలై 12, 17 తేదీల మధ్య విచారణ చేపడతామని పేర్కొంది. నోయిడాలోని బహుళ అంతస్తు భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. బహుళ అంతస్తుల భవనంలోని వారంతా సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. ఏసీ యూనిట్లో పేలుడే అగ్ని ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనాకొచ్చారు. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. నోయిడా అగ్ని ప్రమాద ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కేరళలోని హార్బర్ పరప్పనంగడిలో పడవ ప్రమాదం జరిగింది. మలప్పురం జిల్లాలోని ఈరేవు సమీపంలో తక్బీర్ అనే చేపల బోటు సముద్రంలో బోల్తా పడింది. చేపల వేటకెళ్లిన ఈ బోటు ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా సముద్రపు అలల ధాటికి కొట్టుకుపోయింది. బోటులో ఉన్న మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం వీస్తున్న బలమైన గాలుల వల్ల సముద్రంలో భయానక వాతావరణం ఏర్పడింది. కోస్ట్ గార్డ్ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు, ఇతర అధికారులు కలిసి ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు చేపట్టారు. బోటులో ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అనే పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అందరినీ సురక్షితంగా రక్షించే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ആൾക്കാര് കുറച്ച് ആൾക്കാരുണ്ടല്ലോ അല്ലേ അനിയത്ത് വളർത്തും. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అసోంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అరుణాచల్ సరిహద్దులో అసోంకు చెందిన 100కు పైగా గ్రామాలు నీటమునిగాయి. పొలాలు, ఇళ్లు, రోడ్లు జలమయమయ్యాయి. వరద ప్రవాహంతో జంతువులు కొట్టుకుపోయి చనిపోయినట్లు సమాచారం. బాహిర్ చిలే, బాహిర్ జొనై గ్రామ పంచాయతీలు వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాహిర్ చిలే పంచాయతీ పరిధిలోని సుమారు 40 గ్రామాలు, బాహిర్ జొనై పంచాయతీ పరిధిలోని 60కి పైగా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో ఫోన్లో మాట్లాడారు. వరదల తీవ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో రెండుగా చీలిపోయిన టీఎంసీ వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు అసెంబ్లీ వేదిక కానుంది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ సర్కార్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా సీఎం సువేందు అధికారి, ప్రతిపక్ష నేత, ఇతర సీనియర్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం కల్పించినట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రమే కాకుండా టీఎంసీలోని 2 వర్గాల మధ్య పోరు జరిగే అవకాశం ఉంది. మమతా బెనర్జీ వర్గంతో పాటు ప్రతిపక్ష నేత రితప్రతాప్ బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి ఈ బిల్లు సవాల్గా నిలవనుంది. ఇరు వర్గాలు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును వ్యతిరేకిస్తున్నప్పటికీ వేర్వేరు వ్యూహాలతో భిన్నమైన వాదనలు వినిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత వంటి అంశాలకు ఒకే పౌర చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ సర్కార్ భావిస్తోంది. వ్యక్తిగత చట్టాల స్థానంలో ఒకే విధమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటుకు ఈ బిల్లు దోహదం చేయనుంది. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు తేలిపోయినట్లు కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్లు దాడులను నిలిపివేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. 2-3 రోజుల పాటు తీవ్ర స్థాయికి చేరిన సైనిక ఉద్రిక్తతల కారణంగా శాంతి ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకున్న వేళ ఖతార్లో చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. హర్మూజ్ జలసంధిపై సాంకేతిక చర్చలు కొనసాగుతున్న తరుణంలో సైనిక దాడులను నిలిపివేసేందుకు వాషింగ్టన్, టెహ్రాన్లు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 4 నెలలుగా కొనసాగిన ఘర్షణకు ముగింపు పలుకుతూ ఇటీవల అమెరికా, ఇరాన్లు మధ్యంతర ఒప్పందం చేసుకున్న 10 రోజులకే హర్మూజ్ అంశంపై ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో శాంతి ఒప్పందం అమలుపై సందేహాలు నెలకొన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత స్థాయి చర్చల్లో భాగంగా మొదటి సమావేశాన్ని స్విట్జర్లాండ్లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వారాంతంలో ఇరు దేశాల మధ్య సైనిక దాడులు జరిగిన నేపథ్యంలో చర్చల వేదికను దోహాకు మార్చారు. చర్చల అజెండాను హర్మూజ్ జలసంధి వివాద పరిష్కారానికి పరిమితం చేశారు. అయితే ఈ చర్చలకు సంబంధించి శ్వేతసౌధం ఇప్పటి వరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా భూగర్భ స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఈ సొరంగ మార్గం 200 మీటర్లకు పైగా పొడవు, 25 మీటర్లకు పైగా లోతు ఉందని తెలిపింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఐడిఎఫ్ ఒక పోస్టు పెట్టింది. ఇది దక్షిణ లెబనాన్లోని భద్రతా ప్రాంతం పరిధిలో ఉన్నట్లు పేర్కొంది. ఇరాన్ అందించిన సాంకేతికత, నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ భూగర్భ సొరంగాన్ని నిర్మించినట్లు ఐడిఎఫ్ తెలిపింది. దాని లోపల వందలాది ఆయుధాలతో పాటు ఇజ్రాయెల్ పైకి గురిపెట్టి ఉన్న 4 ప్రయోగ కేంద్రాలను గుర్తించారు. దక్షిణ లెబనాన్లోని డీర్ సిరియన్ ప్రాంతంలోని ఒక భవనంలో గత రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో
కెప్టెన్ డేవిడ్ హుజుట్ మృతికి కారణమైన హెజ్బుల్లా ఫైటర్ను కూడా మట్టుబెట్టినట్లు ఐడిఎఫ్ తెలిపింది. గాలింపు చర్యల అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి సమీపంలోని ఓ భవనంలో హెజ్బుల్లా సభ్యుడిని గుర్తించి హతమార్చినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. హెజ్బుల్లాకు చెందిన భూగర్భ స్థావరాన్ని ఐడిఎఫ్ ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అమెరికాలోని కొలరాడో ఉటా సరిహద్దులో చెలరేగిన కార్చిచ్చులు అంతకంతకు విస్తరిస్తున్నాయి. ఇప్పటి వరకు 3 అగ్నిమాపక సిబ్బంది మృతి చెందగా 2 గాయపడినట్లు అధికారులు తెలిపారు. సుమారు 114 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. బలమైన గాలుల దాటికి వేగంగా విస్తరిస్తున్న మంటల నుంచి దట్టమైన బూడిద రంగు పొగలు లేస్తున్నాయి. సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఎండలతో పాటు గాలుల తీవ్రత కారణంగా ఉటా, అరిజోనా తదితర ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. నైరుతి ఉటాలోని అతిపెద్ద కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. మంటలు వ్యాపించడానికి కారణమయ్యే చెట్లను, పొదలను తొలగిస్తున్నారు. ఎత్తైన కొండలు, ఏటవాలు ప్రాంతాలు కావడంతో మంటలు ఆర్పడం అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారినట్లు అధికారులు తెలిపారు. ఉటా, కొలరాడోలో అత్యవసర పరిస్థితి విధించారు. అమెరికా జాతీయ హాలిడే అయిన జూలై 4 వరకు బాణసంచా కాల్పులపై నిషేధం విధించారు. కాలిఫోర్నియా నుంచి అరిజోనా, న్యూ మెక్సికో వరకు పశ్చిమ ప్రాంతమంతా రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలు జారీ చేశారు. మద్యం మత్తులో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడుతుండగా మహిళా గేట్ కీపర్ కాపాడింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగింది. నాగరాజు పేట రైల్వే లెవెల్ క్రాసింగ్ సమీపంలో సిగ్నల్ పాయింట్ వద్ద రైలు వస్తుండగా ఓ వ్యక్తి పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. విధుల్లో ఉన్న మహిళా గేట్ ఉద్యోగి గమనించి అక్కడున్న వారిని అప్రమత్తం చేసింది. దీంతో కొందరు యువకులు అక్కడికి చేరుకుని రైలు వచ్చే సమయానికి అతన్ని పక్కకు లాగారు. ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో గిరి ప్రదక్షిణ పేరుతో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మల్లయ్య కొండలో గనుల తవ్వకాలకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లయ్య కొండ, సాధుకొండ, ఎర్రకొండల చుట్టూ గిరి ప్రదక్షిణ చేపట్టారు. 300 వాహనాలతో దాదాపు 70 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ పేరుతో నిరసన కార్యక్రమానికి ప్రజలను సమీకరించారు. వైసీపీ చేపట్టిన కార్యక్రమానికి పోటీగా టీడీపీ నేతలు కూడా ఓ కార్యక్రమం చేపట్టనున్నారు. ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భూదందాల్లో ఘనాపాటిగా మారినట్లు అధికారులు గుర్తించారు. రికార్డుల మాయాజాలంతో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పాగా వేసినట్లు క్షేత్రస్థాయి పరిశీలనలు తేల్చారు. రాజంపేట మండలంలో సుమారు 350 ఎకరాలను కుటుంబ సభ్యుల పేరిట మార్చేసినట్లు నిర్ధారించారు. ఆక్రమణలను పక్కా ఆధారాలతో గుర్తించి సదరు భూముల స్వాధీనానికి చర్యలు చేపట్టారు. కడప జిల్లా రాజంపేట మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కుట్ర పన్నినట్లు జిల్లా అధికార యంత్రాంగం తేల్చారు. మండలంలోని శేషమాంబాపురం, ఆకేపాడు, మందపల్లి, శ్రీరంగరాజపురం రెవెన్యూ గ్రామాల్లో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే కాజేశారన్న ఫిర్యాదులపై రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. క్షేత్రస్థాయిలో ప్రాథమిక విచారణ చేపట్టిన యంత్రాంగం వాస్తవాలను నిగ్గు తేల్చుతూ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు నివేదిక సమర్పించింది. నివేదికలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన ఆకేపాటి జ్యోతి, సుజన, సాయి అఖిల్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేర్లను రెవెన్యూ అధికారులు ప్రస్తావించారు. వీరితో పాటు ఇంకా ఇతరుల పేరిట దాదాపు 350 ఎకరాల వరకు అక్రమంగా వెబ్లాండ్లో నమోదు చేసుకున్న భూములను గుర్తించారు.
ఆకేపాడు, మందపల్లి గ్రామాల్లోని 1277, 1285, 1286, 1294, 1295, 1299, 1300, 1301, 1302, 1303, 1304 సర్వే నంబర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పాత ఆడంగల్, డీకేటీ, ప్రొఫార్మా 1 రికార్డుల్లోని వివరాలకు, వెబ్లాండ్లో నమోదైన పేర్లకు మధ్య భారీ వ్యత్యాసాలను గుర్తించారు. కొన్ని సర్వే నంబర్లలో 2014, 2015, 2018, 2021 సంవత్సరాల్లో వెబ్లాండ్లో అక్రమంగా నమోదులు జరిగాయని, అయితే ఈ నమోదులకు ఆధారమైన పత్రాలు ఏవీ లేవని నివేదిక వెల్లడించింది. పాత ఆడంగల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న కొన్ని సర్వే నంబర్లలో ప్రస్తుతం వ్యక్తుల అనుభవంలో ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. శ్రీరంగరాజపురం గ్రామంలో సర్వే నెంబర్లు 36, 37 ప్రభుత్వ పోరంబోకు అటవీ భూములుగా రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మొత్తం 8 రకాల ఆధారాలను సరిపోల్చగా ఎక్కడా ఎమ్మెల్యేతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉన్న భూములకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చారు. ఈ భూదందాలపై జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తీవ్రంగా స్పందించి తక్షణమే సదరు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రాజంపేట సబ్ కలెక్టర్ భావన యంత్రాంగంతో స్వయంగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి భారీ ఎత్తున ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఎవరికీ ఎప్పుడు ఎలాంటి పట్టాలు పొందకుండానే ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసుకున్న ఆకేపాడు, శ్రీరంగరాజపురం గ్రామ పొలాల్లోని 47.22 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శ్రీరంగరాజపురం గ్రామంలో 39.70 ఎకరాలు, ఆకేపాడులో 7.52 ఎకరాల వంతున మొత్తం 47.22 ఎకరాల వరకు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 350 ఎకరాల స్వాధీనానికి చర్యలు కొనసాగుతున్నాయి. రాజంపేట తహసీల్దార్ దస్తగిరయ్య ఆధ్వర్యంలో జేసీబీల సాయంతో సదరు ప్రభుత్వ భూములకు చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను పూర్తిగా తొలగించారు. అనంతరం ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ఎవరైనా అక్రమంగా ప్రవేశించినచో చట్ట ప్రకారం శిక్షార్హులంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలపై క్రిమినల్ చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. పేట మండలానికి సంబంధించిన శ్రీరంగరాజపురం గ్రామంలో ప్రభుత్వ భూమికి సంబంధించి ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది. దీనిపైన పీజీఆర్ఎస్లు అనేక కంప్లైంట్ రావడంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము సర్వే చేసి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమణ చేశారో అవి సుమారు 50 ఎకరాలు గుర్తించడం జరిగింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. విశాఖలో నౌకాదళం 1976 బ్యాచ్ నావికుల సమ్మేళనం సందడిగా సాగింది. 50 ఏళ్ల క్రితం వీరంతా నేవీలో శిక్షణ నావికులుగా చేరారు. ఎన్నో ర్యాంకులు పొంది వివిధ హోదాల్లో ఉద్యోగ విరమణ చేశారు. వెటరన్ నేవీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ పేరుతో మళ్లీ అందరూ ఒక చోట చేరారు. దేశంలో వివిధ ప్రాంతాలు స్థిరపడిన వీరంతా ఐఎన్ఎస్ సర్కార్లో శిక్షణ పొందారు. నడిపిన యుద్ధ నౌకలను సందర్శించి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. భారత నౌకాదళంలో సేవలందించి పదవీ విరమణ తర్వాత అంతా కూడా ఒక చోట కలిశారు. విశాఖపట్నంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. 2 of 76 బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ కలవడానికి ఏదైనా ఒక థీమ్ అనుకున్నారో ఏమంటారు? థీమ్ అని కాదు, 1976 జూన్లో మేము అందరూ జాయిన్ అయ్యాము. సో 50 years సెలబ్రేషన్ అని జస్ట్ ప్లాన్ చేసాము. సో గ్యాదర్డ్ ఇక్కడ ఇప్పుడు టోటలీ 76 జనాలు వచ్చాము ఆల్ ఓవర్ ఇండియా నుంచి. రైట్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని చోట్ల నుంచి వచ్చింటారు. ఎందుకంటే మా రిపోర్టింగ్ ప్లేస్ వచ్చి వైజాగ్ ఉన్నింది, అందుకోసం ఇక్కడే మేము ప్లాన్ చేస్తాం. ఎక్కడ జాయిన్ అయ్యాము. సో 50 years సెలబ్రేషన్ ఇక్కడే చేద్దామని మేము ఇక్కడ. ఎలా అనిపిస్తుంది? 16 సంవత్సరాల క్రితం మీరు అందరూ కూడా సర్వీస్లో చేరారు. ఇప్పుడు అందరూ కూడా 50-60 సంవత్సరాలు వచ్చి సర్వీస్ చేశారు. తిరిగి మళ్ళీ అందరూ గ్యాదర్ అవ్వడం మీలో ఎలాంటి మోరల్ సపోర్ట్ తీసుకొస్తుంది? స్టిల్ సేమ్ జోష్ ఉన్నాయి. అప్పుడే 16 ఏళ్ళు ఏముంది జోష్, ఆల్ 66 ఏళ్ళు అయింది. బట్ స్టిల్ వీ హ్యావ్ ద సేమ్ జోష్. 50 సంవత్సరాల క్రితం అందరం జాయిన్ అయ్యి వివిధ బ్రాంచ్లు దొరికిన తర్వాత వివిధ చక్ర షిప్పులకి సమ్మేళనకి వెళ్ళిపోయి కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 15 సంవత్సరాలు సర్వీస్ చేసి, కొంతమంది 20 సంవత్సరాలు సర్వీస్ చేసి వెళ్ళిపోయారు. వేరే చోటుకి వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ నేను ఆర్గనైజ్ చేయడానికి 6 months క్రితం ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక ప్రకారం కంటాక్ట్స్ అందరికీ తీసుకొచ్చి 163 కంటాక్ట్స్ మాకు దొరికాయి. కానీ వివిధ కారణాల వలన ఆరోగ్యరీత్యా లేకపోతే దూరాభారం ఉండడం వల్ల చాలామంది రాలేకపోయారు. ఇప్పటికీ మేము మొత్తం 52 మంది, దాంట్లోని 24 మంది మహిళలు వాళ్ళ ఫ్యామిలీలతో రాగలిగారు. మొత్తం 76 మంది మేము రాగలిగాము. ఇవాళ అందరం కలిసి ఈ కార్యక్రమం మాకు
చేసుకోవడానికి మొత్తం ఆర్గనైజ్ చేసిన మొత్తం వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే 1976లో మేము 6 నెలలు ఇక్కడ ట్రైనింగ్ సర్కాస్లో చేసినప్పుడు తాలూకు పరిస్థితులు మా ఫ్యామిలీలకు అందరికీ నిన్న కొంత సంక్షిప్తంగా వివరించడం జరిగింది. నిన్న అక్కడ కమాండింగ్ ఆఫీసర్, అక్కడ మేము చేసే పెరేడు, అక్కడ మేము చేసినటువంటి ట్రైనింగ్ బ్లాక్ ఇవన్నీ చూపించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక విధంగా ఇప్పుడు మేము నేవీ గురించి మాట్లాడుతుంటాం కదా, మీరు ఏం చేశారు అన్నది ఏమని చూపించడం జరిగింది. చాలా గర్వంగా ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే అమ్మో ఇదేం బాధరా బాబు అని అనిపించేది. ఎందుకంటే అందులో మనకి అస్సలు నాలెడ్జ్ ఉండదు, ఎవరికి వెళ్ళినంత వరకు నాలెడ్జ్ ఉండదు. కానీ వెళ్ళిన తర్వాత ఒకటి తెలిసిన తర్వాత మనకేంటంటే చాలా బాగుంది అని అనిపిస్తుంది. ఆ కష్టం ఈ రోజు మాకు అసలు ఏమీ తెలియలే. ఈ రోజు ఇంతలా కలుసుకున్న తర్వాత రవికుమార్ మా హస్బెండ్ మాస్టర్ చీఫ్ ఫస్ట్ క్లాస్ INS న్యూక్లియర్ సబ్మెరైన్ మీరు విని ఉంటారు, అందులోంచే రిటైర్ అయ్యారు. సో అందులో పడిన కష్టాలు, దానికి సెలెక్ట్ అవ్వడం అన్నదే అసలు ఇది నరకం అంటే ఇంకెక్కడ చూడక్కర్లే. భూలోకంలో సబ్మెరైన్లో ఉంటే నరకం అది. కానీ దాన్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇవాళ కనిపించి అందరూ వాళ్ళ సోదరులను చిన్నప్పటి నుంచి కలిసిన వాళ్ళందరినీ చూస్తే మాకెంత ముచ్చటగా ఉందంటే, అరే వీళ్ళు ఇలా తయారు చేయాలి. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయ్యేసరికి 20కో ఎప్పటికో పెళ్ళిళ్ళు అవుతాయి, కానీ వాళ్ళు 16వ ఏట నుంచి వాళ్ళు అయ్యారు. వాళ్ళు చెప్పుకునేవన్నీ మేము వినేవాళ్ళమే కానీ చూసేవాళ్ళం కాదు. ఇవాళ కలిసిన తర్వాత మేము అందరూ చూస్తున్నాం. చిన్న పిల్లలలాగా అమ్మని కలుసుకున్నట్టే, పుట్టింటికి వచ్చినట్టే. విశాఖపట్నం వచ్చేసరికి వాళ్ళకి అంత జోష్ వచ్చింది. విశాఖపట్నం INS సర్కాస్లోని వాళ్ళు కలుసుకునేసరికి నా రూమ్ ఇది, నా బిల్డింగ్ ఇది, ఇక్కడ నేను ఉండేవాడిని, నువ్వు ఇలా చేసేవాడురా, నువ్వు అలా చేసేవాడురా అనేసరికి మాకు అది చూసేసరికి చాలా ముచ్చటేసింది. అరే వీళ్ళు నిజంగా కష్టపడ్డారు కానీ చాలా సంతోషపడుతున్నారు ఈ రోజుకి అనేసి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మా వారు ఇక్కడ సబ్మెరైన్ కుర్సురలా చేశారు. ఇప్పుడు ఎగ్జిబిషన్లో పెట్టారు కదా, అందులోనే మా వారు చేశారు. రష్యా కూడా వెళ్ళారు. 10 years సర్వీసు. దాని తర్వాత మళ్ళీ రైల్వేస్లో జాయిన్ అయ్యారు. మాకు నేవీ చాలా ఇచ్చింది, పెన్షన్ ఇచ్చింది. మేము చక్కగా సెటిల్ అయ్యామంటే బికాజ్ ఆఫ్ నేవీ. చాలా బాగుంది అందరినీ కలుసుకోవడం. ఈ 50వ సంవత్సరం ఇన్నేళ్ళు వీళ్ళందరినీ కలవడం చాలా బాగుంది. భారత నౌకాదళంలో సేవ చేయడానికి శిక్షణ ఇచ్చిన విశాఖపట్నం ప్రాంతంలోనే 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం ఆనందంగా ఉందని వెటరన్ నేవీ పర్సన్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వాడకం పెరిగిన తర్వాత చెత్తతో సమానంగా థర్మాకోల్ ఉత్పత్తి అవుతోంది. మండే స్వభావం ఉన్న ఈ థర్మాకోల్ చెత్త కుప్పల్లో చేరి అగ్ని ప్రమాదాలకు కారణమవుతోంది. తేలికగా ఉండడంతో గాలికి కాలువలు, డ్రైన్లలో చేరి మురుగునీరు ముందుకు కదలకుండా అడ్డుపడుతోంది. అలాంటి థర్మాకోల్ను విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యూనిట్ ద్వారా కరిగిస్తున్నారు. థర్మాకోల్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే దర్శనమిస్తోంది. చెత్త కుప్పల నుంచి కాలువలు, డ్రైన్ల వరకు అన్ని చోట్ల వ్యాపించింది. ఈ థర్మాకోల్ అంత సులువుగా భూమిలో కలవదు. దీని జీవితకాలం 400 ఏళ్ల పైనే. చెత్త కుప్పల్లో చేరినప్పుడు థర్మాకోల్ పొరపాటున మండితే దాని నుంచి వచ్చే పొగతో పాటు దుర్వాసన తట్టుకోలేం. దీర్ఘకాలం ఈ పొగ వాసన పీలిస్తే క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. విజయవాడ నగరపాలక సంస్థ నిత్యం సేకరించే చెత్తలోనూ ఈ థర్మాకోల్ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది. ఈ థర్మాకోల్ రీసైక్లింగ్ బాధ్యతను వీఎంసీ అధికారులు ప్రైవేటు గుత్తేదారుకు అప్పగించారు. రాష్ట్రంలో తొలిసారిగా సింగనగర్లో ఏర్పాటు చేసిన ఎక్సైల్ ప్లాంట్ ద్వారా విజయవాడలో ఉత్పత్తయ్యే థర్మాకోల్ను కరిగిస్తున్నారు. కరిగించిన థర్మాకోల్ను ఫోటో, కళ్లజోళ్ల ఫ్రేములు, చెవిదిద్దుల తయారీలో ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. రంగు, నాణ్యతను బట్టి కేజీ 20 నుంచి 30 రూపాయల వరకు ఈ థర్మాకోల్ ముద్దలను విక్రయిస్తున్నారు. చాలా చోట్ల నుంచి వేస్ట్ థర్మాకోల్ వస్తుంది. ఆ థర్మాకోల్ ఇక్కడ పేరుకుపోవడం వల్ల ఎర్త్లో అది కలవదు. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని మొత్తం ఏరేసి దాన్ని మనం మిషన్లో మెల్ట్ చేస్తున్నాం అండి. ఫైర్ చేయట్లా, మెల్టింగ్ అయిన దాన్ని ఒక స్లమ్గా తీసి, లంసంగా తీసి దాన్ని మళ్ళీ వాళ్ళ కంపెనీలు తీసుకెళ్లి దాన్ని రీసైకిల్ యూజ్ చేస్తున్నాం. ఈ మిషన్ బేసిక్ మిషన్ సార్, దీనికోసరికి 2-3 kgs పర్ అవర్. అప్డేట్ మిషన్స్ ఉన్నాయంటే దానికోసరికి గంటకి ఒక 10 kgs దాకా చేయొచ్చు. అది మనం ఒక హైర్ మిషన్స్ కలుస్తున్నాం ప్రతిసారి. వాళ్ళైనా మనకు పర్మిషన్ ఇస్తే దానికి హైర్ మిషన్కి వెళ్ళడానికి మేము ఆస్కారం ఉంది. థర్మాకోల్ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించకుండా కరిగించడంతో పాటు వివిధ వస్తువుల తయారీలో వినియోగిస్తుండటంతో పలువురికి ఉపాధి లభిస్తోంది. యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మత్తు దందాను అరికట్టేందుకు ఈగల్ విభాగం చర్యలు చేపట్టింది. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు నూతన వెబ్సైట్ను ప్రారంభించింది. మత్తు పదార్థాల వినియోగం, రవాణా, విక్రయాలపై సమాచారాన్ని వెబ్సైట్లో పోస్టు చేస్తే చాలు. ఫిర్యాదుదారు వివరాలు అవసరం లేదని తెలిపారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ 40,000 మంది నిందితుల కదలికలపై నిఘా ఉంచామంటున్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణతో ముఖాముఖి.
మత్తు పదార్థాల రవాణా వినియోగాన్ని అడ్డుకునేందుకు ఈగల్ విభాగం నూతనంగా ఒక వెబ్సైట్ని కూడా క్రియేట్ చేసింది. అసలు వెబ్సైట్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా ఈ వెబ్సైట్ వల్ల ఈ డ్రగ్స్ని అరికట్టవచ్చు అని తెలిపేందుకు మనతోటి ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, నూతనంగా ఈగల్ వెబ్సైట్ని ఏర్పాటు చేశారు, అందుబాటులోకి తీసుకువచ్చారు. దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అసలు వెబ్సైట్లో ఏమేమి ఉంటాయి? మనం డేటాతో పాటు ఒక ఎనానిమస్ యాప్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఎనానిమస్ యాప్లో ఎవరైనా సరే సమాచారాన్ని మాకు షేర్ చేయొచ్చు. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే ఈ ఎనానిమస్ యాప్ ద్వారా వాళ్ళు చెప్పచ్చు. మీ సమాచారం కానీ, మీ పేరు కానీ, ఊరు కానీ, అదేవిధంగా ఫోన్ నెంబర్ కానీ ఏమీ మాకు తెలియపరచక్కర్లేదు. ఈగల్ కార్యాచరణ ప్రకారం దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా దీంట్లో ఎంగేజ్ అని చెప్పేసి కొన్ని యాప్స్ కూడా పెట్టడం జరిగింది. రాష్ట్రంలో సుమారుగా 40,000 ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. విద్యా సంస్థలు కూడా ప్రత్యేకంగా వీటిని ఉపయోగించుకోవచ్చు. సార్, ఈ రాష్ట్రానికి ఇటు బెంగళూరు, గోవా, అదేవిధంగా ఇటు ఒడిస్సా నుంచి ఎక్కువగా గాంజా, డ్రగ్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి వీటికి అడ్డుకట్ట వేయటానికి మీరు ఎటువంటి నెట్వర్క్ని ఏర్పాటు చేశారు, ఏ విధంగా కట్టడి చేస్తున్నారు? ఈ ఒరిస్సా నుంచి ఏదైతే మనకి గంజాయి ఇప్పుడు మనకు వస్తుందో దాన్ని కట్టడి చేయడం కోసం ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్ అని, ఆపరేషన్ ఈగల్ ఆన్ బస్సెస్, ఇతరత్ర మార్గాలు అన్నీ కూడా మేము ప్రత్యేకంగా సమాచారం మేరకు దాడులు చేస్తున్నాం. ఒరిస్సా ఏఎన్టీఎఫ్తో కూడా అనుసంధానం చేయడం, వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం. అదేవిధంగా బెంగళూరు, ఇంకా గోవా, ఇతరత్ర ప్రాంతాల నుంచి కొంత సింథటిక్ డ్రగ్స్ మనకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో మేము 10 గ్రాములు 15 గ్రాములని సింథటిక్ డ్రగ్స్ కొని పట్టుకోవడం జరిగింది. వాటి బ్యాక్వర్డ్ లింక్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం, జిల్లా పోలీసులు సమన్వయం చేసుకోవడం, ఎవరైతే మనకి వేరే రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళని కూడా ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్లో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. రాజస్థాన్ గ్యాంగ్ని బస్ట్ చేసినప్పుడు సుమారుగా 343 మంది వివిధ పనుల్లోని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని 11 రాష్ట్రాల నుంచి ఉన్నట్టుగా మేము గుర్తించాం. వాళ్ళందరికీ కూడా 11 రాష్ట్రాలకు కూడా మేము సమాచారం అందించాం, వీళ్ళు పలానా కేసుల్లో వీళ్ళు ఉన్నారని చెప్పేసి. అలాగే మనం ఇప్పుడు ఏఎన్టీఎఫ్స్ అనుసంధానం చేయడం వల్ల భవిష్యత్తులో ఈ డ్రగ్స్ సరఫరా కానీ, అమ్మకాలు కానీ ఇవన్నీ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యూరిన్ కప్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం. ఇప్పుడు జిల్లా పోలీసులు ఆ కప్స్తోని ఈ గంజా షీటర్స్, మనకి రౌడీ షీటర్స్, పోక్సో షీటర్స్, అదేవిధంగా 849 హాట్స్పాట్స్లో కూడా విరివిగా తనిఖీలు చేస్తున్నారు. సో వాళ్ళ ద్వారా మనం ఒక ప్రాంతం కాకుండా స్టేట్ లెవెల్ నెట్వర్క్స్, నేషనల్ లెవెల్ నెట్వర్క్స్, అదేవిధంగా స్ట్రీట్ లెవెల్, వీధి లెవెల్లో ఉన్న నెట్వర్క్స్ కూడా మనం బ్రేక్ చేస్తున్నాం. నేషనల్ వైడ్గా జరుగుతున్నటువంటి ఈ డ్రగ్ మాఫియాలో కొంతమంది కింగ్ పిన్లు ఇటు ఒడిస్సా నుంచి కూడా విక్రయాలు జరుపుతూ ఉన్నారు, రవాణా చేస్తూ ఉన్నారు. అటువంటి వారిపైన మీరు ఈ నూతనంగా మీరు ఏర్పాటు చేసిన ఈ డేటాతోటి ఏ విధంగా వాళ్ళ వివరాలని కనుగొంటున్నారు, ఏ విధంగా ఈ డేటాని వినియోగిస్తున్నారు? నాట్స్ అని చెప్పేసి నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్ ఈగల్ ఇన్ హౌస్లోనే మేము తయారు చేయడం జరిగింది. గత 11-12 సంవత్సరాలుగా మా దగ్గర ఉన్న ప్రతి డేటాని, ప్రతి అక్యూజ్ని, సుమారుగా 40,000 మందిని, ఆ డేటా మొత్తాన్ని దాంట్లో అనుసంధానం చేశాం. అదేవిధంగా జైలు రిలీజ్, ఎవరైతే ఇటీవల కాలంలో జైలు నుంచి రిలీజ్ అయ్యారో వాళ్ళ మీద కూడా ప్రత్యేకంగా సర్వేలెన్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు మళ్ళీ ఈ డ్రగ్స్ మాఫియాలకు కానీ మళ్ళీ గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద పిట్ ఎన్డీపీఎస్ అనే చట్టాన్ని ప్రయోగించి సుమారుగా 1 సంవత్సరం పాటు జైలు పంపించే ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. సుమారుగా ఇప్పటిదాకా 127 మందిని అటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ప్రస్తుతం యువతని, విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని ఈ డ్రగ్ మాఫియా పనిచేస్తుంది. దానిపైన మీరు ఎటువంటి దృష్టి పెడుతున్నారు? 70 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళ రక్షణే ధ్యేయంగా ఈగల్ 1972 డ్రగ్స్ వద్దు బ్రో అనే కీ క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ ద్వారా టీచింగ్ లా అనే కీ క్యాంపెయిన్ కూడా మేము తీసుకున్నాం. ఈ ఎన్డీపీఎస్ చట్టంలో కనుక పట్టుబడితే 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, పాస్పోర్ట్ రాదు, వీసా రాదు. అదేవిధంగా పోలీసులకు సంబంధించిన CCTNS అనే పోర్టల్లో కూడా వాళ్ళ పేరు నమోదయ్యి జీవితకాలం పాటు వాళ్ళని మేము ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. పొగాకు రహిత విద్యా సంస్థల లక్ష్యంగా, అదేవిధంగా ఈ గౌరవ యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు 500 మీటర్ల పరిధిలో ఎక్కడ డ్రగ్ ఫ్రీ జోన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఆపరేషన్ వజ్రప్రహార్ మేము విద్యా సంస్థలు కూడా మేము సరిహద్దుల్లో కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మీ విద్యా సంస్థలో డ్రగ్స్ ప్రవేశిస్తే, మీ హాస్టల్లోకి డ్రగ్స్ ప్రవేశిస్తే దయచేసి ఈగల్ కాల్ సెంటర్ 1972కి చెప్పండి. విద్యార్థులు డ్రగ్స్కి బానిసలు కావద్దు, డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడితే వాళ్ళ భవిష్యత్తుని కోల్పోతారని చెప్తూ ఉన్నారు.
కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి నుంచి. రంగురంగుల ఉన్ని దారాలతో నిలువు మగ్గంపై చేత్తో తివాచీలు తయారు చేయడం ఓ అరుదైన కళ. ఈ వృత్తినే జీవనాధారం చేసుకున్న ఆ కళాకారుడు దాదాపు 50 ఏళ్ల పాటు ఈ కళను సంరక్షించాడు. ఆయన తదనంతరం తివాచీ కళను ఎవరో కొనసాగిస్తారని కలత చెందాడు. ఆయన మనోవేదనను గమనించిన అతని కుమార్తె నేనున్నానని తన తండ్రి చేనేత వృత్తిని భుజస్కంధాలపై ఎత్తుకుంది. తివాచీ తయారీలో అద్భుత ఫలితాలు సాధించడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తోంది. 50 ఏళ్లుగా నిలువు మగ్గంపై తివాచీలు తయారు చేస్తూ చేతి వృత్తిని నమ్ముకున్న ఈ కళాకారుడు కంచ నరసింగరావు. వరంగల్ నగరంలోని ఉర్సు కరీమాబాద్ వీరి స్వస్థలం. 5 దశాబ్దాలుగా తివాచీలను తయారు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడీ కళాకారుడు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలక్ట్రానిక్ మిషన్లు రావడంతో తివాచీల తయారీ కథ ముగుస్తుందని బాధపడేవారు. కుటుంబ పోషణ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని చూసిన ఆయన కుమార్తె సమత తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలన్న బలమైన సంకల్పంతో ముందడుగు వేసింది. చేనేత రంగంలో ఆకర్షణీయమైన తివాచీలు తయారు చేయడమే కాకుండా సాంకేతికతను అందిపుచ్చుకుని సరికొత్త అల్లికలను తయారు చేస్తోంది. తమ ఉత్పత్తులకు డిమాండ్ పెంచుకునేందుకు చేతితో గీసిన డిజైన్ల స్థానంలో కంప్యూటర్ డిజైన్లు తీసుకువచ్చింది. మార్కెటింగ్ మెలకువలు తెలుసుకుని వాట్సాప్లో అమ్మకాలు మొదలుపెట్టింది. నిలువు మగ్గాల మీద వేసే తివాచీలు రాష్ట్రం మొత్తంలో ఇదొక్కటే ఉండడంతో సమతకు మంచి ఆదాయం లభిస్తోంది. మా కుటుంబం మొత్తం ఇదే కళను నమ్ముకొని జీవిస్తున్నాము. మేము 3 ఆడపిల్ల. మా నాన్నగారికి వారసులు లేనందున నేనే ఆయన వారసురాలిగా నిలబడి ఈ కళను బ్రతికించుకుంటున్నాను. ప్రస్తుతం నేను 50 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. మేము నాబార్డు ఎం సువిధా ద్వారా ట్రైనింగ్ ఇచ్చాము. అందులో మాకు 10 మంది వచ్చేసి డైలీ వర్క్ చేయడానికి వస్తున్నారు. మా కుటుంబం ఆదాయము వాళ్ళకి స్టైఫెండ్ ఇవ్వంగా మా ఖర్చులన్నీ పోను. నాకు నెలకు 10,000 రూపాయల దాకా మిగులుతాయి. చాలా ఇబ్బందితోటి కూడా మేము ఈ కళను బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో విడిచిపెట్టకుండా చేస్తున్నాము. మాకు ప్రజెంట్ ఎలా అంటే మార్కెటింగ్ కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా మాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. మేము వెళ్ళి సైజు తీసుకుంటాము, డిజైన్స్ వాళ్ళకి కావాలన్న డిజైన్స్ అవి తీసుకొని మేము చేసుకుంటాము. వాళ్ళకు మేము వాట్సాప్ యూజ్ చేయడము, కొన్ని గ్రూప్స్లలో పెట్టడము, తెలిసిన వాళ్ళకి షేర్ చేయడము ద్వారా వాళ్ళకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ప్రజెంట్ ఇప్పటి వరకు ఇలాగే కొనసాగుతుంది. తివాచీలలో ప్రధానంగా కూర్మం, పద్మం, చిలుకలు వంటి డిజైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కళాకారిణి. వాల్ పేపర్లు, పూజా డెకరేటివ్ ఐటమ్స్, డెకార్ సోఫా, టీపాయ్ కవర్ వంటివి కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు ఈ కార్పెట్స్ మీద మేము పూజాసనాలు అంటే పూజ చేసేటప్పుడు మనము వేసుకునేటువంటి తాబేలు బొమ్మలతోటి చిత్రాసనం అష్ట దిగ్బంధనం చేసినట్టుగా అంటే అది ఏ విధంగా మేము ఆ తాబేలో డిజైన్ ఎంచుకున్నామంటే విష్ణుమూర్తి మన సాగర మదనంలో విష్ణుమూర్తి ఎలా అయితే పాలవేలి సముద్రంలో సాగర మదనం జరిగినప్పుడు రాక్షసులు దేవతలు ఎలా ఉండి అయితే అమృతం కోసం చిలికినప్పుడు ఆ పర్వతం అటు ఇటు అయినప్పుడు విష్ణుమూర్తి వచ్చి మత్స్యావతారి కూర్మావతారాన్ని ఎత్తి ఆ కొండను కాపాడినట్టుగా ఉండి అలాగే మనం పూజ చేసే టైంలో కూడా మనం చేసేటువంటి భక్తి ఆ విధంగా ఉండాలి అనేసి ఆ పర్పస్లో మేము ఆ తాబేలు డిజైన్ ఎంచుకోవడం జరిగింది. కార్పెట్ రంగంలో సమత పనితనాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తమ పురస్కారంతో సత్కరించింది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రామయ్య ఎక్సలెన్స్ అవార్డులను సైతం అందుకుంది. తన వారసత్వాన్ని నిలబెట్టడమే కాకుండా చేనేత రంగంలో ప్రముఖులతో ప్రశంసలు పొందుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్న కుమార్తెను చూసి తన తండ్రి మురిసిపోతున్నాడు. చేనేత తివాసి కళను దూరం కాకుండా మరుగున పడకుండా వారసత్వంగానైనా నా బిడ్డ వచ్చి తర్వాత ఇది ఒక పనిని నేర్పుతాము, 10 మందికి సహకరిస్తామని చెప్పేసి వచ్చి పట్టుబట్టుతో దాని యొక్క తివాసిని మాకు కానీ ఇబ్బందిలో ఉన్నా కూడా కష్టసాధ్యమైన పనిని కూడా ఇష్టంగా తయారు చేసుకుంటూ మరి మాకు కొంచెం లోన్ సహకారం ప్రభుత్వం వారు లోన్ సహకరించాలి. తర్వాత షెడ్డు సహకరించాలి. ఇల్లుకు ఒక
వర్షం తడిచేటట్టున్నాం. అంటే గవర్నమెంట్ సహకారాలు ఏమీ లేవు సార్. ఇప్పుడు ఏదైనా సహకారాలు ఇస్తే దాన్ని బట్టి ఇంకా ముందు బాగా తయారు చేయించి ఒక ఫ్యాక్టరీ లెక్క తయారు చేయాలనే మనసు ఉంది నాకు. ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానంటోంది కళాకారిణి సమత. తద్వారా మరికొందరి మహిళలకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి వర్ల గిరి ప్రదక్షిణ కనుల పండుగ సాగింది. ఘాట్ రోడ్ ప్రవేశ మార్గంలోని కామధేను అమ్మవారి సన్నిధి వద్ద ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, భజన బృందాల సంకీర్తనల మధ్య గిరి ప్రదక్షిణ శోభాయమానంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభిస్తున్నాం. మరి అలాగే మన చాలా చెప్పినట్టుగా రైతులందరికీ కూడా ఈ రోజు పౌర్ణమి రోజు పొలంలో పనులు బిగించేస్తారు మంచి రోజు అని. దుర్గాదేవి ఆలయంలో ఆర్తజన సంరక్షణార్థం ప్రతి పూర్ణిమ నాడు కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ. రైతులు అందరూ కూడా రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ అమ్మవారికి పూజ చేసి, భూమి పూజ చేసి, నాగలి దుక్కి ప్రారంభించడం చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే ఇంద్రకీలాద్రి మొత్తం అంతా కూడా దుర్గా స్వరూపంగానే భావన. అందువల్ల ఈ పర్వతం చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసినంత యొక్క పుణ్యఫలం దక్కుతుంది.